وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن मुद्दकिर। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। సూరా బక్రా ఆయత్ 30 నుండి 61 వరకు. ఆయత్ నంబర్ 30. నేను భూమిలో ప్రతినిధిని, ఖలీఫాను చేయబోతున్నాను. ఖలీఫా అంటే ఒకదాని తరువాత ఒకటి వచ్చే జాతి అని అర్థం. ఖలీఫాను చేయబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు ప్రభు? నిన్ను స్తుతించడానికి, ప్రశంసించడానికి, నీ పవిత్రతను కొనియాడడానికి మేమున్నాము కదా అని వారన్నారు. దానికి అల్లాహ్, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అన్నాడు. తర్వాత అల్లాహ్ ఆదాంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పి వాటిని దూతల ముందుంచాడు. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్పండి అన్నాడు. వారంతా ఇలా అన్నారు: ఓ అల్లాహ్, నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవు నీవే. అప్పుడు అల్లాహ్, ఓ ఆదం, వీటి పేర్లేమిటో నీవు తెలుపు అన్నాడు. ఆయన వాటి పేర్లన్నీ చెప్పేయగానే అల్లాహ్ ఇలా ప్రకటించాడు: భూమి ఆకాశాలలో గోప్యంగా ఉన్నవన్నీ నాకు తెలుసునని, మీరు బహిర్గతం చేసేవి, దాచిపెట్టేవి అన్నీ నాకు తెలుసునని నేను ముందే మీకు చెప్పలేదా? మీరందరూ ఆదాం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ ఇది శైతాన్ అసలు పేరు. ఇతను జిన్నుల కోవకు చెందినవాడు. ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం తిరస్కరించాడు. అహంకారి అయి అవిధేయులలో చేరిపోయాడు. తరువాత మేము, ఓ ఆదం, నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి. మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు, లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు అని చెప్పాము. కానీ శైతాన్ వారిని పెడద్రోవ పట్టించి అక్కడి నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: దిగిపోండి, మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది. అప్పుడు ఆదం అలైహిస్సలాం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపం చెందారు. అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. మేము వారితో అన్నాము: మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఎవరైతే దానిని నిరాకరించి మా ఆయతులను, అసత్యాలని తోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు. వారందులో కలకాలం పడి ఉంటారు. ఓ ఇస్రాయిలు వంశస్థులారా, అసలు ఇస్రాయిల్ అంటే అర్థం అబ్దుల్లా, అల్లాహ్ దాసుడు అని. ఇది దైవ ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం గారి బిరుదు. యూదులను ఇస్రాయిల్ వంశస్థులుగా పిలవటం జరిగింది. అంటే యాకూబ్ అలైహిస్సలాం సంతతి అన్నమాట. యాకూబ్ అలైహిస్సలాంకు 12 మంది కుమారులవటం చేత 12 తెగలు ఉనికిలోకి వచ్చాయి. వారిలో చాలామంది దైవ ప్రవక్తలుగా నియుక్తులయ్యారు. ఇస్రాయిల్ సంతతి నుండే యూదుల వర్గం వచ్చింది. ఓ ఇస్రాయిలు వంశస్థులారా, నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవనం మరియు ఆయన్ని విశ్వసించే విషయమై మీరు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీ ఘోర కృత్యాల, పాపాల మూలంగా శిక్షగా మీపై పడి ఉన్న బరువులను దించివేస్తాను. తిరిగి మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తాను. నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి.
మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని ఖురాన్ను విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరలకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి. ఇశ్రాయేలు సంతతి వారలారా, మీరు నమాజును నెలకొల్పండి, జకాతును ఇవ్వండి. జకాత్ నిర్దిష్ట సంపదను కలిగిన స్థితిమంతులైన ముస్లింలు నిరుపేదలకు, అభాగ్యుల కోసం, దైవ మార్గంలో సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టవలసిన నిర్ణీత మొత్తం. నా సన్నిధిలో రుకు చేసే వారితో పాటు రుకు చేయండి. ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కానీ మీ స్వయానికి మర్చిపోతారే. చూడబోతే మీరు గ్రంథ పారాయణం చేస్తారాయే, మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదా? మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమైన పనే, కానీ అల్లాహకు భయపడే వారికి ఇది సులువైన పని. ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని వారు నమ్ముతారు. ఓ ఇశ్రాయేలు, యాకూబు సంతతి వారలారా, నేను మీపై కురిపించిన అనుగ్రహాన్ని, నాటి సమస్త లోకవాసులపై మీకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి కాస్త నెమరు వేసుకోండి. ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని, ఎవరి సిఫార్సును స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి, అంటే ప్రళయ దినానికి భయపడండి. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫిరోను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి కూతుళ్లను మాత్రం విడిచిపెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది. అప్పుడు మేము మీకోసం సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరోనీయులను అందులో ముంచివేశాము. జ్ఞాపకం చేసుకోండి, మేము మూసా అలైహిస్సలాంకు 40 రాత్రుల వాగ్దానం చేసి అతన్ని పిలిచినప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించటం మొదలెట్టారు. ఈ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదిలిపెట్టాము, అలాగైనా కృతజ్ఞులవుతారేమోనని. ఇంకా మేము మూసాకు మీ మార్గదర్శకత్వం నిమిత్తం గ్రంథాన్ని, గీటురాయిని ప్రసాదించాము. తౌరాత్ గ్రంథాన్నే గీటురాయి ఫుర్ఖాన్గా పేర్కొనటం జరిగింది. గుర్తు చేయి, మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: ఓ నా జాతి వారలారా, ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకొని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాపభావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. ఈ ఘోర కృత్యానికి పాల్పడిన మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది. మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనుకరించేవాడు. మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి. ఓ మూసా, మేము అల్లాహ్ను కల్లారా చూడనంత వరకు నిన్ను విశ్వసించము. మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా మీరు చూస్తుండగానే మీపై పిడుగుపడింది. అయితే ఈసారైనా మీరు కృతజ్ఞులవుతారేమోనన్న ఉద్దేశంతో చనిపోయిన మిమ్మల్ని తిరిగి బతికించాము. మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మీపై మన్ను సల్వాలను ఆహారంగా దించాము. మన్ అంటే మొక్కలపై, రాళ్లపై కురిసి పేరుకుపోయే సహజ సిద్ధమైన మంచు లేదా తీయటి గుళికలు. సల్వా పూరేడు పిట్ట లేదా పిచ్చుక తరహాలో ఉండే పక్షి. దాన్ని జిబా చేసి తినేవారు. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వస్తువులను తినండి అని చెప్పాము. కానీ వారు ఆ అనుగ్రహాలను అనుభవించి కృతజ్ఞులయ్యే బదులు కృతజ్ఞత చూపటం మొదలుపెట్టారు. వారు మాకెలాంటి అన్యాయం చేయలేదు, కాకపోతే వారు తమకు తామే
అన్యాయం చేసుకుంటూ పోయారు. ఇంకా ఆ విషయాన్ని కూడా నెమరు వేసుకోండి. ఈ పురములో అధిక సంఖ్యాక వ్యాఖ్యాతలు ఈ పురమును బైతుల్ మఖ్దిస్ నెలకొని ఉన్న స్థలంగా భావిస్తారు. ఈ పురంలో ప్రవేశించండి. ఇక్కడ మీకు ఇష్టమైన చోట కోరుకున్న విధంగా తృప్తిగా తినండి. కానీ నగర ముఖద్వారం గుండా పోతున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా సజ్దా చేస్తూ మరీ పోవాలి. పోతున్నప్పుడు హిత్తతున్ మమ్మల్ని మన్నించు అని నోటితో పలుకుతూ ముందుకు సాగాలి. అప్పుడు మేము మీ తప్పులను మన్నిస్తాము, సదాచార సంపన్నులకు మరింత అనుగ్రహిస్తాము అని మేము మీతో అన్నాము. కానీ దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చివేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి దుర్మార్గం ధిక్కార వైఖరికి శాస్త్రిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము. మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు నీ చేతికర్రతో కొండ రాతిపై కొట్టు అని మేమన్నాము. అలా కొట్టగా దాని నుండి 12 ఊటలు వెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారు తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము: అల్లాహ్ మీకు ప్రసాదించిన ఉపాధిని తినండి, త్రాగండి. భూమిలో అలజడిని రేపుతూ తిరగకండి. జ్ఞాపకం చేసుకోండి, ఓ మూసా, ఒకే రకమైన తిండిని మేము అస్సలు సహించము. అందుకే భూమిలో పండే ఆకుకూరలు, దోసకాయలు, గోధుమలు, పప్పు దినుసులు, ఉల్లిపాయలు ప్రసాదించవలసిందిగా నీ ప్రభువును ప్రార్థించు అని మీరు డిమాండ్ చేసినప్పుడు అతను ఇలా అన్నాడు: మీరు శ్రేష్టమైన వస్తువుకు బదులుగా అధమమైన దానిని కోరుకుంటున్నారెందుకు? సరే, ఏదైనా పట్టణానికి వెళ్ళండి. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. దాంతో వారిపై పరాభవం, దారిద్ర్యం రుద్దబడింది. వారు దైవాగ్రహానికి గురై తరలిపోయారు. వారి ఈ దురవస్థకు కారణమేమంటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపేవారు. ఇది వారి విధేయతకు బరితెక్కించిన పోకడకు పర్యవసానం మాత్రమే. ఫ్రెండ్స్, శుభప్రదమైన ప్రతిఫలంగా భావిస్తూ ఈ ఛానల్ను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.